ఫ్రెండ్స్, ఆంధ్రలో డ్రగ్ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందని చెప్పేసి సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ టీమ్ ఎలక్షన్స్ ముందు ఎంత స్ట్రాంగ్గా హైలైట్ చేశారో మనకు తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఐటమ్ ఏంటో తెలుసా? 5 మెంబర్స్తో సబ్ కమిటీ ఒకటి వేసి, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాని మీద యాక్షన్ ప్లాన్ డిజైన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే, డ్రగ్స్ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో బ్యూరోక్రాట్స్ కానీ మనకున్న పోలీస్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ వాటిని ఎట్లా అటాక్ చేయాలని చెప్పేసి ఒక 1, 2, 3, 4 ఒక 20 యాక్షన్ ఐటమ్స్ ఉంటాయి. అందులో ఒక టాప్ 15 or 18 హెవీ వెయిట్ క్రిటికల్ డెసిషన్స్ని తీసుకోవడానికి సబ్ కమిటీ హెల్ప్ చేస్తుంది. అండ్ మిగతా ఒక 1, 2, 3 ఉన్న లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, క్విక్ విన్స్ని దాని మీద అటాక్ చేయడానికి ఇదిగో ఈ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో మేము ఈ డెసిషన్స్ తీసుకుంటున్నాం, మిగతావన్నీ ఈ సబ్ కమిటీ డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి అన్న ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఒక సబ్ కమిటీ వేసి వదిలేసేస్తే ఇస్ అ గుడ్ సిగ్నల్. వాట్స్ యువర్ కామెంట్?